50K కొట్టినప్పుడే మాట్లాడాల్సిన మాటలు ఇవి నేను చెప్పలేకపోయినాను. బట్ ఐ వాంట్ టు టెల్ యూ దట్ మన పేజ్ యొక్క విజన్ ఏంటిది అని చెప్పేసి. ప్రతి ఇంట్లో కూడా ఒక క్రానిక్ కండిషన్తో ఎవరో ఒకరు సఫర్ అవుతున్నారు. డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, అండ్ చాలా మందికి తెలియదు కూడా వాళ్ళకి క్రానిక్ కండిషన్స్ ఉన్నాయని చెప్పేసి. మా ఇంట్లో కూడా మా అమ్మ క్యాన్సర్తో సఫర్ అయింది, దేవుని దయ వల్ల గెలిచిందని చెప్పి మీకు ఇంతకు ముందు చెప్పినా నేను. ఇప్పుడు ఒక సిగరెట్ డబ్బా మీద టొబాకో కాజెస్ క్యాన్సర్ అని చెప్పి క్లియర్గా రాసినారు. మందు మీద ఇట్ ఈస్ ఇంజూరియస్ టు యువర్ హెల్త్ అని రాసినారు. కానీ ఎక్కడ కూడా ఓవర్ ఈటింగ్ మే కాజ్ యూ హార్ట్ అటాక్, ఓవర్ ఈటింగ్ మే కాజ్ యూ క్యాన్సర్ అని ఎక్కడ చెప్పరు. ఏ రెస్టారెంట్కి వెళ్ళినా మీరు కడుపు నిండా తింటున్నారు, మీ హెల్త్ గురించి మీరు ఆలోచించకుండా ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ కొంతమంది హెల్త్ మీద కాన్షియస్ ఉండి వాళ్ళు ఎలా చేసుకోవాలని ఆలోచిస్తే మీరు జిమ్కి వెళ్తే హెల్దీ అని చెప్తున్నారు, మీరు బరువు తగ్గితే హెల్దీ అని చెప్తున్నారు, మీరు క్యాలరీ బడ్జెట్లో తింటే హెల్దీ అని చెప్తున్నారు, అండ్ సప్లిమెంట్స్ వాడండి అని చెప్తున్నారు. కానీ ఎవ్వరు కూడా ఒక్కరిని కూడా నేను చూడలేదు దట్ దే ఆర్ టీచింగ్ యూ రియల్ హెల్త్. ఎప్పుడు తిన్నా అవే క్యాలరీస్ అని చెప్తున్నారు, కానీ మీరు క్యాలరీ బడ్జెట్లో తిని మీరు ఎక్సర్సైజ్ చేస్తే బరువు తగ్గుతున్నారు అని చెప్తున్నారు. కానీ దెర్ ఆర్ మెనీ సిచ్యువేషన్స్, దెర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్ దట్ పీపుల్ ఆర్ ఫేసింగ్. కొంతమందికి లివర్ ప్రాబ్లం ఉంది, కొంతమందికి గట్ ప్రాబ్లం ఉంది. అరే మీరు వచ్చే ప్రతి లైఫ్ స్టైల్ డిసార్డర్కి మీ ఆరోగ్యం కరెక్ట్గా లేకపోవడం వల్లనే, అంటే మీ బాడీ రెడీగా లేదు. సో ఫుడ్ ఈజ్ కిల్లింగ్ అన్న విషయం నాకు అర్థమైంది. దాని గురించి మాత్రమే చెప్పాలనుకున్నాను. సో దాని మీద వర్క్ చేస్తున్నాను. ఇన్ డీటెయిల్గా నేను యూట్యూబ్లో 10K కొట్టినప్పుడు మాట్లాడతా. స్టే ట్యూన్.